రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175 176 of the Constitution, every member shall maintain the dignity and the solemnity of the occasion before, during or after the governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at governor's address అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం, వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని, ఇక్కడ ఏమి కొట్టుకో, ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇంక్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి ఏంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్ళల్లో చూడగలరా? నాకు అదే అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్, అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్గులకు, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్లను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం, సాంత్వన, ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యత రాహిత్యం మనకి చూసాం. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది. అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధ్యక్ష, గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవాల వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి 3 నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష. ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది 22,500 గోకులాల మీద నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతిని నిధుల మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు. అలా నిధులను చాలా దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలని మేమందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఆయన నాయకత్వంలో వీసీల నియామకం 10 మెరిట్ ఓరియంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు 10 మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 25 లక్షలు 2.5 లక్షల నుంచి 25 లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోనే 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తున్నాం అధ్యక్ష. అలాగే భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ ఏనుగుల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్
ఈశ్వర్ ఖండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష. వారికి మనకు సంబంధించి ఇక్కడ టీం చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష.